హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ కిచెన్. ఈరోజైతే ఎంతో టేస్టీ యమ్మీ పనసకాయ కూర అయితే చేసి చూపిస్తాను. చూడండి ఎంత బాగుంటే అంత బాగా వచ్చిందంటే చాలా రుచిగా ఉంది. మీరైతే దీన్ని ఒకసారి ట్రై చేయండి. సేమ్ మటన్ ముక్కల్లానే ఉంది. అలాగే ఇది చాలా ఆరోగ్యానికి మంచిది ఫ్రెండ్స్. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి ఉంటాయి. అలాగే ఇది మధుమేహానికి, షుగర్ కంట్రోల్లో పనిచేస్తుంది. అలాగే థైరాయిడ్ రాకుండా కూడా నియంత్రిస్తుంది ఫ్రెండ్స్. అలాగే దీంట్లో బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. ఇది పిల్లలకి పెట్టండి, చాలా మంచిది. ఇందులో పొటాష్, ఫైబరు ఎక్కువగా ఉన్నాయి, చాలా మంచిది. ఇంకా దీన్ని కొంచెం కట్ చేసుకోవడమే కొంచెం మనకి కష్టం, కానీ కూర అయితే చాలా బాగా వచ్చింది. మటన్ కర్రీలా ఉంటుంది. మీకు దీన్ని చేసి చూపిస్తాను. ముందుగా ఒక బాండీలో ఆయిల్ అయితే 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకున్నాను. ఆవాలు కొంచెం చిటపటమన వేగేంత వరకు కొంచెం వేగనివ్వాలి ఫ్రెండ్స్. ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూను జీలకర్ర అయితే వేసుకున్నాను. అవి కూడా కొంచెం సేపు వేగేంత వరకు కలుపుకోవాలి ఫ్రెండ్స్. అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా కూర ఏం బాగుంటుంది చెప్పండి. అందుకే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. ఇది కూడా చక్కగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. ఈ విధంగా వేగిన తర్వాత దీనిలో గరిటెతో చక్కగా కలుపుకొని దీనిలో ఉల్లిపాయలను అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉల్లిపాయలు ఏంటంటే పెద్ద ఉల్లిపాయలు అయితే 2 ఉల్లిపాయలు తీసుకుంటే గ్రేవీగా వస్తుంది, టేస్టీగా కూడా ఉంటుంది. నేను 2 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. చక్కగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటితో కలిపి వేయించుకోవాలి ఫ్రెండ్స్. చూసారా, ఈ విధంగా చక్కగా వేగేంత వరకు కొంచెం సిమ్లో పెట్టుకొని వేపుకోండి. వీటిలో చాలా పోషక విలువలు ఉన్నాయి ఫ్రెండ్స్. అందుకే నేను మీకు చేసి చూపిస్తున్నాను. మీ పిల్లలకి పెట్టండి. ఇది జీర్ణక్రియకి మెరుగుపరుస్తుంది ఫ్రెండ్. హెల్త్ వేరంగా డైజెస్టివ్ అవుతుంది. అలాగే తినటానికి కూడా చాలా బాగుంటుంది. సేమ్ మటన్ ముక్కల్లానే ఉంటుంది. చాలామంది వీటిని ఏం చేస్తారంటే కుక్కర్లో ఉడకబెట్టి అప్పుడు వండుతారు ఫ్రెండ్స్. అలా కూడా చేసుకోవచ్చు. కాకపోతే అందులో ఉన్న కొంచెం మినరల్స్, విటమిన్స్ అనేవి కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. డైరెక్ట్గా ఇలా పోపులో వేసి కొంచెం ఆయిల్, వాటర్ ఎక్కువగా వేసి ఉడికిస్తే దాని టేస్టు ఆయిల్ పట్టి ఉంటుంది కాబట్టి ఇంకా బాగుంటుంది. అందుకే నేనైతే ఇలా చేస్తున్నాను. మీకు ఇంకా కావాలనుకుంటే నేను ఇప్పుడు ఉల్లిపాయలు పోపు వేసాను కదా, అలా వేసిన తర్వాత కుక్కర్లో 4 విజిల్లు కొట్టించి ఈ జాక్ ఫ్రూట్ ముక్కల్ని, ఈ పనసకాయ ముక్కలను అయితే వేసుకోండి. ఈ పనసకాయ చాలా మంచిది ఫ్రెండ్స్. అందుకే నేను మీకు అయితే చేసి చూపిస్తున్నాను. ఇది గుండె సమస్యలు రాకుండా కూడా చూస్తుంది. హార్ట్కి చాలా మంచిది. చాలామంది ఇప్పుడు పెళ్ళిళ్ళలో కూడా పనసకాయ బిర్యానీ అని చూసారా పెడుతున్నారు. దీనికి చాలా మంచి ఇది ఉంది ఫ్రెండ్స్. నేను ఇంకోసారి పనసకాయ బిర్యానీ అయితే మీకు చేసి చూపిస్తాను. చూసారా, ఈ విధంగా చక్కగా సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు అయితే వేయించుకున్నాను. వేయించుకున్న తర్వాత అందులో ఒక 2 టమాటాలను అయితే వేసుకున్నాను. గుండగా తరిగిన 2 టమాటా ముక్కల్ని వేసుకొని ఈ ముక్కలతోనట్టుగా ఈ జాక్ ఫ్రూట్ ముక్కలు ఉంటాయి కదా, ఈ పనసకాయ ముక్కలతోనట్టుగా చక్కగా కలిపి వేగేంత వరకు ఉంచాను ఫ్రెండ్స్. ఈ విధంగా వేగిన తర్వాత ఉంచి ఒక 10 నిమిషాలు అయితే ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. చూసారా, ఈ విధంగా వేగింది కదా. ఇందులో
పసుపు, ఉప్పు అయితే మనం ముందైతే వేసుకున్నాము. చూసారు కదా! అవి వేగినాయి కాబట్టి ఇప్పుడు కారం 2 స్పూన్ల వరకు వేసుకున్నాను. మీకు టేస్ట్ సరిపడా ఇవి చప్పగా ఉంటాయి కాబట్టి ఇందులో 2 స్పూన్ల వరకు ఉప్పు వేసుకోండి. 2 స్పూన్ల వరకు కారం వేసుకోండి. హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే వేసుకోండి. ఈ విధంగా చక్కగా ఎర్రగా వేగిన తర్వాత చూసారా? మీకే తెలుస్తుంది కదా ఉడికినట్టుగా. ఈ విధంగా కొంచెం వేగిన తర్వాత ఈ మసాలా అంతా మొక్కలకి పట్టింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆయిల్ అంతా పట్టింది. అందువల్ల వేగినట్టుగాని ఇప్పుడు దీనిలో ఒక పెద్ద గ్లాసుడు వాటర్ అయితే వేసుకోండి. గ్లాసుడు వాటర్ వేసుకొని ఉడకనివ్వండి. చాలాసేపు ఉడకనివ్వాలి. ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పడుతుంది ఫ్రెండ్స్. అంత ఈజీగా కాదు, ఎక్కువ టైమే పడుతుంది ఉడకడానికి. ఆయిల్తో పాటు ఈ వాటర్ కూడా ఇంకిపోయేంత వరకు కూడా జాక్ ఫ్రూట్ ముక్కల్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ వేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా నీరు ఇంకిపోయిన తర్వాత ఇందులో ఉడికిపోయిందని అర్థం ఫ్రెండ్స్. అప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా పౌడరు, కొంచెం ధనియా పౌడరు, కొంచెం జీరా పౌడరు 3 వేసుకోండి. 3 వేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ లేకపోతే టేస్ట్ రాదు ఫ్రెండ్స్. ఆయిల్ తక్కువగా తినే వాళ్ళైతే వేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ విధంగా కొంచెం వేగిన తర్వాత ఇదిగోండి, ఇది కార్న్‌ఫ్లోర్ ఫ్రెండ్. కార్న్‌ఫ్లోర్ పౌడర్ దొరుకుతుంది కదా! అది నీటిలో కలిపి వేస్తున్నాను. కొంచెం గ్రేవీనెస్ అలాగే ముక్క టేస్టీతనం కోసం వేస్తున్నాను. మీకు కార్న్‌ఫ్లోర్ లేకపోతే శనగపిండి నీటిలో కలిపి అది కూడా వేసుకోవచ్చు. మీకు ఇంకా ఎక్కువగా గ్రేవీనెస్ రావాలన్నా, చిక్కదనం రావాలి అన్నా మరొక కప్పుడైతే వేసుకోండి ఫ్రెండ్స్. వేసుకొని ఉప్పు, కారం సరిపోయిందో లేదో చూసి గుమగుమలాడే పనసకాయ కూర రెడీ ఫ్రెండ్స్. మీరైతే దీన్ని ట్రై చేయండి. ఆరోగ్యానికి చాలా మంచిది. పోషక విలువలు ఎక్కువగా ఉన్నాయి. పొటాష్, ఫైబర్, ప్రోటీన్, ఐరన్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్. విటమిన్ ఏ, విటమిన్ సి కూడా ఉంది. కళ్ళకు మంచిది. సి విటమిన్ కూడా ఉంది. హెల్దీ మంచిది, చాలా మంచిది ఫ్రెండ్స్. మీరైతే దీన్ని ట్రై చేయండి. ప్రతి ఒక్కరు చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా చేయండి. నా ఛానల్ కానీ ఈ వంట కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ కూడా చేయండి. మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకోసం ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.